శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో నివాళ ఛానల్. రాబోయే 2024వ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి సంవత్సర ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. వృశ్చిక రాశికి అధిపతి కుజగ్రహం. వృశ్చిక రాశిలో విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క సంవత్సర ఫలాలు వర్తిస్తాయండి. గోచారం అంటే గ్రహచారం. అందున మనం సంవత్సర ఫలాలు చూస్తూ ఉన్నాం కాబట్టి మేజర్గా పెద్ద గ్రహాలైనటువంటి ఈ యొక్క గురు, శని, రాహు, కేతుల యొక్క స్థితి చూసిన తర్వాతనే ఫలితాలకు ముందుకు వెళ్దామండి. గురుగ్రహం 30 ఏప్రిల్ 2024 వరకు కూడా 6వ స్థానం అంటే మేషంలో ఉంటారు. మే 1వ తారీఖు నుండి సంవత్సరం పాటుగా వృషభంలో అంటే మీకు 7వ స్థానంలో స్థితి పొంది ఉంటారు. శనిశ్చరుడు 4వ స్థానంలో కుంభరాశిలో మూల త్రికోణ రాశిలో కంఫర్టబుల్గానే ఉన్నారండి. 2024 జనవరి నుండి డిసెంబర్ దాకా కూడా అక్కడే ఉంటారు. రాహుకేతువులు సో ఈ 2024 సంవత్సరం మొత్తం 12 నెలలు కూడా 5వ స్థానం అయినటువంటి మీనంలో రాహు 5లో ఉంటారు. కేతు వచ్చి మీకు లాభస్థానం అయినటువంటి కన్యా రాశిలో 11వ స్థానంలో ఉంటారు. ముఖ్యంగా ఈ వీడియోలో ఏంటంటే విద్య, వృత్తి, వ్యాపారం, ప్రేమ, కుటుంబ జీవితం, ధర సంబంధం, ఇన్వెస్ట్మెంట్, ఆరోగ్యం, కుటుంబ సంతోషం, అదేవిధంగా ఫేవరబుల్ నెంబర్స్, ఇలా ఎన్నో విషయాలు మనం చూద్దామండి. చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయగలరు, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. విద్య, మొదటిగా విద్యార్థులకు ఎలా ఉందో కనుక చూస్తే హైయర్ ఎడ్యుకేషన్ అంటే 5వ స్థానం కదా, అందులో రాహు ఉన్నారండి. రాహు 5లో ఉంటే ఏంటంటే షార్ప్ మైండ్ ఉంటుంది, ఇంటెలిజెంట్గా ఉంటారు, త్వరగా గ్రాస్ప్ చేసుకోగలుగుతారు. ఏదైనా మేజర్ సమస్య వచ్చినా కూడా ఈజీగా క్రాక్ చేయగలుగుతారు ఆ సమస్యని. ఇట్లా ఉంటుంది. కానీ రాహుకున్న ఇంకో అవగుణం ఏంటంటే ఫోకస్ చేయలేకపోవడం, పాజిటివ్ కోణాన్ని ఇంకో రకంగా డిఫరెంట్గా థింక్ చేయడం, నెట్వర్క్ మీడియా ఇలాంటి వాటి మీద ధ్యాస మళ్ళటం, డైవర్ట్ చేసే గుణం కూడా ఉంటుంది. కాబట్టి మీరు కనుక ఫోకస్డ్గా ఉంటే ఎక్సలెంట్ ఫలితాలు అందుకుంటారు. ఫస్ట్ హాఫ్ కంటే కూడా సెకండ్ హాఫ్లో మే నుండి 2024 మే నుండి ఇంకా మంచి ఫలితాలు చూసే అవకాశం చాలా బలంగా ఉందండి. కాబట్టి ఏంటంటే యూ హ్యావ్ టు బి వెరీ ఫోకస్డ్ బికాస్ ఆఫ్ రాహు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రిపేర్ అయ్యే వారికి కూడా మీరు కనుక ఫస్ట్ హాఫ్లో హార్డ్ వర్క్ చేస్తూ ఫోకస్డ్గా ఉంటే దీని ఫలితాలు, దీని రిజల్ట్, దీని యొక్క సక్సెస్ అనేది మీరు సెకండ్ హాఫ్లో చూస్తారు. ఫస్ట్ హాఫ్ మాత్రం కంపల్సరీ మీరు హార్డ్ వర్క్ చేయాల్సిందే. సెకండ్ హాఫ్లో మంచి విజయం పొందుతారండి. వృశ్చిక రాశి విద్యార్థులు ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ రాసి ఉంటే మే నుండి అక్టోబర్ మధ్యన ఈవెన్ సెలెక్ట్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సెలెక్ట్ అయ్యే అవకాశం బలంగా ఉంది మీరు కనుక ఎగ్జామ్స్లో ప్రిపేర్ అవుతూ ఉంటే. మరి అబ్రాడ్ అంటే విదేశీ విద్య కోసం చదివే విద్యార్థులు ఎవరికైతే ఉన్నారో వారికి ఆగస్టు నుండి అక్టోబర్ మధ్యన మంచి అవకాశాలు ఉంటాయి. సక్సెస్ రేట్ కూడా ఉంటుంది. వెళ్ళే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయండి. మరి వృత్తి విషయంలో చూస్తే శని యొక్క స్థితి 4వ స్థానంలో ఉండి 10వ స్థానాన్ని 6వ స్థానాన్ని చూస్తూ ఉన్నారు. గురుడు కూడా ద్వితీయాధిపతి 6లో ఉన్నారు. ఏప్రిల్ వరకు కూడా ఉంటారు. శని సంవత్సరం పాటు మొత్తం చూస్తూ ఉంటారు. అంటే ఏంటంటే మీరు ఈ సంవత్సరం డిసిప్లిన్గా ఉంటారు. ఉన్న వృత్తిలోనే కంటిన్యూ అవుదాం అనుకుంటారు. అదేవిధంగా ఆ స్టికాన్ అంటే ఆ వృత్తిలో కన్సిస్టెన్సీగా వర్క్ చేసుకోవడం వల్ల లాభాలు, బెనిఫిట్స్ కూడా పొందుతారు. కానీ మీకేంటంటే మధ్యలో ఈ యొక్క ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవి మారుతూ ఉంటాయండి. అంటే ఏదైనా జాబ్ మారదామా అనే కాన్సెప్ట్ కూడా మీకు అప్పుడప్పుడు మైండ్లో తొలుస్తూ ఉంటుంది. వృశ్చిక రాశి వారికి వృత్తి విషయంలో ఎప్పుడైతే గురుగ్రహము 7వ స్థానానికి వచ్చి వృషభంలో ఉంటారో మీ యొక్క జన్మరాశి మీద, మీ యొక్క లాభస్థానం మీద దృష్టి పెడతారు. కాబట్టి అంటే ప్రమోషన్ ఎవరైతే ఎలిజిబుల్గా ఉన్నారో వారికి ప్రమోషన్ రావటం, ప్రమోషన్తో కూడుకున్నటువంటి ట్రాన్స్ఫర్ కావటం, అదేవిధంగా మీకు వృత్తిపరంగా రావాల్సిన ఇంక్రిమెంట్స్ కానీ ధనం కానీ తప్పకుండా వచ్చి తీరుతుంది. అదేవిధంగా ముఖ్యంగా ప్రమోషన్ విషయంలో ఆగస్టు నుండి అక్టోబర్ మధ్యన కూడా మీ యొక్క పొజిషన్ హైక్ అయ్యే అవకాశం ఉంది. మీకు గౌరవం పెరుగుతుంది. అనుకోని లాభం కూడా వచ్చే అవకాశం ఉంది. మే నుండి మీ యొక్క కాంపిటీటర్స్ మీద, మీ యొక్క శత్రువుల మీద కూడా మీరు విజయం పొందుతారు అని చెప్పవచ్చు. అదేవిధంగా అంటే ఏప్రిల్ మాసంలో మరియు అక్టోబర్ మాసంలో గవర్నమెంట్ కొలువు కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులకి మంచి లాభం, నేమ్ అండ్ ఫేమ్, సక్సెస్ రేట్ అనేది కూడా బలంగా ఉంటుందని చెప్పవచ్చండి. మరి వ్యాపార విషయంలో ఎలా ఉంటుందయ్యా అంటే ముఖ్యంగా ఏంటంటే 4వ స్థానంలో శని ఉన్నాడు. 6వ స్థానాన్ని 10వ స్థానాన్ని చూస్తూ ఉన్నారు. అంటే వ్యాపార పరంగా మిమ్మల్ని బయటికి పంపిస్తాడు, బయటికి నెట్టుతాడండి. అంటే ఇంట్లో ఖాళీగా ఉంచాడు. సో బిజినెస్లో కూడా గ్రోత్ ఉంటుంది. సెకండ్ హాఫ్లో పర్టికులర్గా మే నుండి ద్వితీయ పంచమాధిపతి ఎప్పుడైతే 7వ స్థానానికి వస్తారో, పంచమం అంటే మీ ఆలోచన, మీ క్రియేటివిటీ తోటి వ్యాపారాన్ని ఇంప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ వారికి బాగుంటుంది. అదేవిధంగా స్త్రీ సంబంధమైన ప్రొడక్ట్స్ కానీ టీచర్స్, అకౌంట్స్, డాక్టర్ ఇలాంటి వారందరికీ కూడా మంచి బాగా ఉంటుందని చెప్పవచ్చండి.
అదేవిధంగా ముఖ్యంగా ఐటీ రంగం 5th కూడా రాహు ఉన్నారు. ఐటీ ఫీల్డ్ కానీ కంప్యూటర్ ఫీల్డ్, కంప్యూటర్ సంబంధం, నెట్వర్క్ మార్కెటింగ్, నెట్వర్క్ బిజినెస్ ఇలాంటి వాటిలో ఉన్నవారికి మంచి ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా మీరు ముఖ్యంగా ఏంటంటే మీ యొక్క స్టాఫ్ ఎవరైతే ఉంటారో, సిబ్బంది ఎవరైతే ఉంటారో మీ వ్యాపార ప్రాంతాల్లో వారి యొక్క ఆరోగ్యం మీద కూడా కాస్త దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా కనుక. వ్యాపార పరంగా సంపాదన ఉన్నా కూడాను మార్చి నుండి మే మధ్యన ఖర్చులు కూడా మీకు అధికంగా గోచరిస్తూ ఉన్నాయండి. మరి మే తర్వాత సక్సెస్ చాలా బాగుంటుంది. మరి ఈ యొక్క ప్రాపర్టీ అండ్ వెహికల్స్ విషయంలో ఏ విధంగా ఉంటుంది అని అంటే, ముఖ్యంగా సాటర్న్ మీకు చతుర్థంలో ఉన్నారు. చతుర్థం అంటే వాహనము, ప్రాపర్టీ అవుతుంది. కాబట్టి ఓల్డ్ అంటే పాత ఇంటిని మీరు రీమోల్డింగ్ చేసుకోవడము, బ్రేక్ చేసి మళ్ళీ కట్టడము, లేకుంటే డెకరేటివ్గా చేసుకోవడము, ఇలాంటివన్నీ కూడా మీకు చాలా బలంగా కనపడుతున్నాయండి. లోన్ ద్వారా ప్రాపర్టీ కొనడానికి కూడా ముఖ్యంగా ఏంటంటే జూన్ 1వ తారీఖు 2024 నుండి 12 జూలై మధ్యన చాలా ఎక్సలెంట్గా ఉందండి. అదేవిధంగా ఫ్లాట్ మీద కూడా కన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉంది. కొంతమందికి ఫ్లాట్స్ ఉంటాయి, ఎంప్లాయీస్ కానీ ఎవరైనా ఫ్లాట్ తీసుకొని ఉంటారు లాంగ్ బ్యాక్, అలాంటి వారికి కూడా లోన్ అప్రోచ్ అయ్యి సో దాని ద్వారా మీరు కన్స్ట్రక్షన్ చేసే అవకాశం కూడా బలంగా కనపడుతూ ఉంది. కాకపోతే ముఖ్యంగా 15th మార్చి నుండి ఏప్రిల్ వరకు కూడా సో ఆ 2-3 వారాలు కూడా ముఖ్యంగా ఏంటంటే మీరు ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో ఇదేంటంటే లీగల్ బ్యాటిల్, లీగల్ సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. మరి వాహన విషయంలో చూస్తే ముఖ్యంగా 7వ తారీఖు మార్చి 2024 నుండి 31 మార్చి మధ్యన వాహన కొనుగోలుకి అనుకూలంగా ఉంది. అదేవిధంగా 31 జూలై 2024 నుండి 25 ఆగస్టు వరకు కూడా వాహనం కొనుగోలుకు మంచి అవకాశం ఉంది. అదేవిధంగా 18 సెప్టెంబర్ 2024 నుండి 13 అక్టోబర్ మధ్య కూడా వాహన కొనుగోలుకి అవకాశం చాలా బలంగా కనపడుతుంది. మరి సంపద మరియు లాభం విషయంలో చూస్తే అంటే డబ్బులు సంపాదన కానీ లాభం కానీ ఏ విధంగా ఉందంటే మీకు సక్సెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని అంటే, కొన్నిసార్లు కొంతమందికి ఓల్డ్ ప్రాపర్టీ తీసివేసి ఇంకో రకంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. పాత ప్రాపర్టీ అమ్మినా కూడా ఈ సంవత్సరం 2024లో మీకు లాభదాయకంగా ఉంటుంది. పర్టికులర్గా ఏంటంటే మార్చ్, ఆగస్ట్ మరియు నవంబర్ మాసాల్లో మీకు అనుకూలంగా ఉందండి. గతంలో మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి కొన్ని రెట్ల రూపేణా ధనం వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా అనుకోని విధంగా కూడా మీకు ధనలాభం కలిగే అవకాశం ఉంది. కొంతమంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే చిట్స్ వేస్తూ ఉంటారు. అనుకోకుండా చిట్ ద్వారా కూడా మంచి లాభం కలగడం కావచ్చు. లాటరీలు కొంతమంది చేస్తూ ఉంటారు. అలాంటి వారికి అలవాటు ఉంటుందండి కొంతమందికి. అలాంటి వారు కూడా సో కొంత ధనం సంపాదించే అవకాశం కనపడుతుంది. అనుకోని విధంగా ధనం వచ్చే అవకాశం ఉంది. కానీ గమనికండి, లాటరీలు, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేయమని ఎవరు చెప్పరు. బట్ మీకు అనుభవం ఉన్నా లేకపోతే కనుక అనుభవస్తుల నుండి వారి అభిప్రాయాలు తీసుకుని మాత్రమే ముందుకు వెళ్ళి దాని ద్వారా చూసుకోవాల్సిన అవసరం కనపడుతుంది. మీరు గమనించగలరు. మీకు ఖర్చులు చూస్తే అనుకోని ఖర్చులు జనవరి నుంచి మే వరకు కూడా ఉన్నాయి. మళ్ళీ మే తర్వాత ఎప్పుడైతే కనుక గురుగ్రహం 7వ స్థానంలోకి వస్తారో 11వ స్థానం మీద దృష్టి పెడుతూ ఉంటారో ఖర్చు ఉన్నా కూడా లాభస్థితి అనేది కనపడుతుంది. లాభం, మనీ ఫ్లో అనేది మీకు అధికంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ధనపరంగా కాస్త వీక్ ఉన్న మాసాలు ఏంటంటే జూన్ నుంచి జూలై, అదేవిధంగా ఆగస్ట్ నుంచి అక్టోబర్ మధ్యన ధన సంబంధంగా కొంత వేరియేషన్స్ ఉంటాయండి. ఎక్సలెంట్ అని చెప్పడానికి లేదు, పూర్తిగా అధోహంగా కూడా లేదు, మిక్స్డ్ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. ప్రేమ విషయంలో ఏంటంటే ఇంటర్ క్యాస్ట్, ఇంటర్ రిలీజియన్ వారితోటి ఈ యొక్క ప్రేమను కొనసాగించే అవకాశం ఉంది. కాబట్టి యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. అదేవిధంగా సంప్రదాయాలకు విరుద్ధంగా వెళ్ళే అవకాశం ఉంది. బికాజ్ గురుడింటి రాహు ఉన్నారు కాబట్టి. అదేవిధంగా కుజుడు రాహు, ఆల్రెడీ రాహువు 5వ స్థానంలో ఉన్నారు ఈ సంవత్సరం అంతా. కుజుడు వెళ్ళి అక్కడ జాయిన్ అవుతారండి. సో ముఖ్యంగా ఏంటంటే 23 ఏప్రిల్ నుండి జూన్ 1వ తారీఖు మధ్యన ఏవైతే ఉంటాయో ప్రేమికుల మధ్య గొడవలు, ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ చాలా ఒత్తిడిగా ఉంటుందండి. సో బీ కేర్ఫుల్. సమ్ టైమ్స్ పోలీస్ కేసు కూడా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీ హ్యావ్ టు అవాయిడ్ దెమ్. మరి కుటుంబ విషయంలో చూస్తే 4వ స్థానంలో శని ఉన్నారు. గతంలో అమ్మగారి ఆరోగ్య విషయంలో అయినా ఇబ్బందులు ఉంటే ఆరోగ్య సమస్యల నుండి వారు బయటపడతారు. మీ యొక్క సిబ్లింగ్స్, మీ యొక్క తోబుట్టువులు ఏంటంటే ఫిబ్రవరి మరియు మార్చి నెలలో వారు బాగుంటారు. కానీ కొన్నిసార్లు వారి యొక్క హెల్త్ విషయంలో మీ యొక్క సపోర్ట్ అవసరం. వారి యొక్క గ్రోత్లో కూడా మీ యొక్క సపోర్ట్ ద్వారానే వాళ్ళు వచ్చే స్థితికి వస్తారు అని చెప్పవచ్చు. నాన్నగారి హెల్త్ విషయంలో కూడా ముఖ్యంగా ఏంటంటే మార్చ్ అండ్ ఆగస్ట్ మాసాల్లో మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతైనా కనపడుతుంది. వృశ్చిక రాశి వారి సంతాన విషయంలో ఏ విధంగా ఉంటుందనంటే 5వ స్థానం సంతానం ఇండికేట్ చేస్తుంది. 5గా రాహు ఉన్నారు. 30th ఏప్రిల్ వరకు కూడా రాహు ఉన్న రాశాధిపతి గురుడు 6వ స్థానంలో ఉన్నాడు. అంటే కొంచెం వీక్ ఉంది కొంతకాలం పాటుగా. కాబట్టి ఏంటంటే ముఖ్యంగా మీ యొక్క సంతానం మీద ఈ సంవత్సరం ఫోకస్ బాగా అవసరం ఫస్ట్ హాఫ్లో. అదేవిధంగా వారు ఎలాంటి సర్కిల్తో ఉన్నారు, ఎలాంటి వారితో మూవ్ అవుతున్నారు, వారి కదలికలు ఏంటంటే కొంత ఎలా ఉంది అనేది కొంత కనుక మీరు ఫోకస్ చేసుకోగలిగితే కనుక సరిపోతుంది. అదర్వైజ్ సెకండ్ హాఫ్ నుంచి ఎలాగో
వారి విషయంలో అద్భుతంగా ఉంటుందండి. ఒకవేళ మీ యొక్క సంతానము ఐటీ, కంప్యూటర్, టెక్నాలజీ ఫీల్డ్లో ఉంటే సక్సెస్ఫుల్గా రేట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి. అదేవిధంగా మీ యొక్క మొదటి సంతానము విదేశీ విద్య కోసం కనుక ప్రయత్నం చేస్తూ ఉంటే డెఫినెట్గా 5వ స్థానాధిపతి 7లో ఉన్నాడు కాబట్టి బహుదూర విద్య కూడా కొనసాగిస్తారు అని చెప్పవచ్చు. మరికొంతమంది వారి యొక్క ప్రేమను వివాహంగా మార్చుకునే ప్రయత్నం కూడా మే నుండి సంవత్సరం చివరి వరకు కూడా కొనసాగించడం లేదంటే జరగడానికి కాస్త అవకాశాలు బలంగా కనపడుతూ ఉన్నాయి. ఏదేమైనా కూడా సంతాన విషయంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఫస్ట్ హాఫ్లో బాగాలేదు, సెకండ్ హాఫ్లో బాగుంటుందండి. మరి వృశ్చిక రాశి వైవాహిక జీవితం ఏ విధంగా ఉంటుందయ్యా అంటే సంవత్సరం మొదట్లో కుజుడు మరియు రవి యొక్క స్థితి ద్వితీయంలో ఉంటుంది, వాక్కు స్థానంలో ఉంటుంది. రవి కుజులు ఆత్మశక్తి కారకులు, అంటే వాక్కు స్థానంలో రవి కుజులు ఉన్నారు కాబట్టి అవుట్ రైట్గా మాట్లాడడం వల్ల కొంచెం మాట పట్టింపులు, ఇష్యూస్, ఈగోస్ అనే తలెత్తే అవకాశం ఉంది. సప్తమ స్థానానికి అష్టమం అవుతుంది ఈ యొక్క ద్వితీయ స్థానం కాబట్టి కొంత సంయమనం, ఓపిక అనేది వహించాలి. అదేవిధంగా మీ యొక్క లైఫ్ పార్ట్నర్ హెల్త్ విషయంలో కూడా ముఖ్యంగా మార్చి అండ్ ఏప్రిల్, అదేవిధంగా జూలై టు అక్టోబర్ మధ్యన కొంత వారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కాస్త జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా కనపడుతూ ఉందండి. మీ యొక్క హెల్త్ విషయంలో మీరు వృశ్చిక రాశి వారి ఉంటే కనుక ముఖ్యంగా డైజెషన్ ఇష్యూస్, అదేవిధంగా స్టమక్ సంబంధమైన ఇబ్బందులు, పొట్టకు సంబంధమైన ఇబ్బందులు, వాటర్ మూలకంగా మీరు తీసుకున్న నీటి మూలకంగా కూడా ఇన్ఫెక్షన్స్ లాంటి రావడం ఇట్లాంటివి. అంటే కొంతమంది బయటికి వెళ్తూ ఉంటారు క్యాంప్స్ పరంగా, బయట ఎక్కడ పడితే అక్కడ వాటర్ తీసుకుంటూ ఉంటారండి. 70% ఆఫ్ ది బాడీ ఈజ్ కంటెంట్ ఆఫ్ వాటర్. కాబట్టి దానివల్ల ఏంటంటే మోషన్స్ కావడం, ఇమ్యూనిటీ పవర్ తగ్గడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి బీ కేర్ఫుల్. మీరు ఘన పదార్థాలు కానీ ద్రవ పదార్థాలు తీసుకునే విషయంలో కూడా వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. మరి నెంబర్స్ విషయంలో ఏవి బాగుంటాయంటే ఈ 2024 సంవత్సరంలో ముఖ్యంగా 6వ నెంబరు, 9వ నెంబర్ మీకు అద్భుతంగా పనిచేస్తాయి. సెకండ్ హాఫ్ తర్వాత మీరు 3వ నెంబర్ కూడా అధికంగా వాడుకోవచ్చు అండి. ఫస్ట్ హాఫ్లో మాత్రం 6, 9 నెంబర్లు అధికంగా మీకు బాగా పనికి వస్తాయి. మరి వృశ్చిక రాశి వారు చేసుకోవాల్సిన రెమెడీస్ ఏంటంటే గురుగ్రహము 6లో ఉన్నారు, గుడింట రాహు ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ఏంటంటే గురువారం రోజున ఆవుకి నానబెట్టిన శనగలు కాస్త బెల్లం కలిపి తినిపిస్తూ ఉంటాం అనేది మంచి ఫలితం ఇస్తుంది. అదేవిధంగా గురువారం రోజున విద్యార్థులకి, పూర్ పీపుల్కి ఎవరైతే కనుక చదువు కొనసాగించగలిగినటువంటి టాలెంట్ ఉండి కానీ ధన రూపాయన ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారికి పుస్తక రూపాయన కానీ బుక్స్, పెన్స్, బ్యాగ్స్ ఇలాంటి రూపాయన కూడా మీ సహాయ సహకారాలు అందించడం వల్ల కూడా మంచి ఫలితం పొందుతారు. ఉద్యోగంలో విజయం కోసం, మీ ఆత్మస్థైర్యం పెరగడం కోసం, ఆరోగ్యం బాగా ఉండటం కోసం ఆదిత్య హృదయం, సూర్యాష్టకం ప్రతిరోజు కనుక పఠిస్తూ ఉంటే మంచి ఫలితాలు అందుకుంటారండి. అదేవిధంగా పంచమంలో రాహు ఉన్నారు. విద్యార్థులు అయితే కనుక ఓం ఐం సరస్వత్యై నమః ఇదే మంత్రాన్ని, ఈ యొక్క మంత్రాన్ని ప్రతిరోజు 11 సార్లు పఠిస్తూ చదువుకునే ముందు కనుక ప్రతిరోజు మార్నింగ్ ఆఫ్టర్ బాత్ చదువుకుంటూ మీరు కనుక విద్యను కొనసాగిస్తే ఈ జ్ఞాపకం సంబంధమైన సమస్యలు కానీ డైవర్ట్ కావడం లాంటివన్నీ కూడా తగ్గుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.